దావీదు సేవకుడిగా ఆ యొక్క లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకొని అతను నడుచుకుంటూ చక్కగా వాళ్ళ అన్నలు ఉండేటువంటి ఆ యొక్క యుద్ధ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. యుద్ధ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొలియాతు అక్కడ ప్రకటిస్తాడు, ఎవరున్నారు ఇక్కడ, ఇశ్రాయేలు హతమార్చుస్తాను, నేను మిమ్మల్ని కుక్కలకి వేస్తానని చెప్తాడు. వెంటనే దావీదులో స్పందన వస్తుంది. దావీదులో స్పందన ఏమైనా వస్తుందంటే, అరే నా దేవుణ్ణి అనేవాడు ఎవరు అని చెప్పి స్పందిస్తాడు. వెంటనే దావీదు రంగస్థలంలోకి దిగుతాడు యుద్ధం చేయడానికి. ద పాయింట్ ఇస్, దావీదు యుద్ధం చేయడానికి రాలేదు, కానీ అవకాశం తెరవబడినప్పుడు విధేయత చూపించాడు. కాపరగా ఉన్న దావీదు అకస్మాత్తుగా రాజుగా హెచ్చింపబడ్డాడు. నేను ఇచ్చిన ఉద్యోగం ఉంటే సరిపోతుంది, చిన్న జీతం ఉంటే సరిపోతుంది. నో గాడ్ సేస్, లేదు, చిన్న ఉద్యోగం కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాడుగా నేను తయారు చేస్తాను అంటున్నాడు. ద పాయింట్ ఇస్, మనము మన యొక్క ప్లానింగ్ మన యొక్క గతం బట్టి వేస్తాం, కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన ముందుగానే నిర్ధారిస్తాడు.